వ్యూహం ఏ రకంగా సాగుతుంది? వాణిజ్య సంబంధాలపై పాక్కి కోలుకోలేని దెబ్బ కొట్టిందని ఇప్పుడున్న లేటెస్ట్ బ్రేకింగ్స్. దీని ప్రకారంగా మనం చూస్తే 2018లో పాకిస్తాన్ సుమారు $46.6 కోట్ల విలువైన పత్తిని భారత్ నుంచి దిగుమతి చేసింది. 2014 నుంచి 2018 మధ్యలో 4% నుంచి పెరిగి పాకిస్తాన్ మొత్తం పత్తి దిగుమతుల్లో 37%కి చేరుకుంది. భారత్ పాకిస్తాన్ మధ్య వాణిజ్య సంబంధాలు ఆగిపోవడం వల్ల పాకిస్తాన్ టెక్స్టైల్స్ ఇండస్ట్రీకి పెను నష్టం వాటిల్లునుంది. ఎందుకంటే రోజుకు ఒక అంశం మీద బిగిస్తున్నారా ఉచ్చు? వర్మ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ నేనేటి వీక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు పాకిస్తాన్ ఏదో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ మిలిటరీలు ట్రైనింగ్ ఇచ్చి ఉగ్ర మోకల్ని భారతదేశం వైపు పంపి ఇస్లామిక్ ఉగ్రవాదులు ఏ రకంగా పహల్గామ్లో బైసరన్ లోయలో హిందువుని ఓచకొతకోసి ప్యాంటు విప్పి అండర్వేర్ తీసి సుంతి చేసేది లేదు చూసి కల్మా చెప్పమని అలా చెప్పలేని వాళ్ళని అయితే అత్యంత పాశవికంగా చంపారో ఇది యావత్ ప్రపంచం మొత్తం ఖండిస్తుంది. దీని మీద తప్పనిసరిగా ప్రతీకారం ఉంటుంది. ఎందుకంటే పాకిస్తాన్లోని డిఫెన్స్ మంత్రి వాళ్ళే ఒప్పుకుంటున్నారు, గత 30 ఏళ్ళగా మేము ఉగ్రవాదులు పెంచి పోషిస్తున్నాము. నిన్నగాక మొన్న బిలావర్ భుట్టో అయితే బెనజీర్ భుట్టో కొడుకు అతను కూడా అన్నాడు, ఓపెన్ ఫ్యాక్ట్ ఇది, మేము ఉగ్రవాదులను పోషిస్తున్నాం ఇక్కడ అని చెప్పన్నారు. సో ఆ ఉగ్రవాదుల్ని తుదముట్టించాలి. ఇది ఫర్ ఎవర్, ఇది ఈ దీర్ఘకాలిక జరుగుతున్న దానికి డిసైసివ్ ఎండ్ అయితే తీసుకురావాల్సింది. ఈ రోజు వారు చేసింది అత్యంత క్రూరమైనటువంటి అంశం. దీనికి వెనుకున్నటువంటి పాత్రదారులు సూత్రధారులు అందరినీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పారు, సబ్కో మిట్టి మే మిలా దేంగే, మట్టిలో కలిపేయాల్సిందే. ఊహ కన్నది విధంగా వారికి దీనికి శిక్ష పడుతుంది. ప్రపంచంలో ఏ మూల దక్కున్నా చేస్తారు. సో మనం అటువంటి చర్య తీసుకున్నాక రకరకాల చర్యలు ఉంటాయి, రకరకాల ముట్టడులు ఉంటాయి. ఈరోజు పాకిస్తాన్ లో కూడా మీడియా కానీ గగ్గోలు పెడుతున్నారు, ఇదేంటి ఈ రకంగా మాకు సంబంధం లేదు, ఆ జనరల్ మునీర్, ఆ మౌలానా మునీర్ అతను చేస్తాడు ఆ పని, మాకు సంబంధం లేదు ఒకళ్ళు. అలాగే ప్రధానమంత్రి ఆయన కూడా ఎక్కడికో వెళ్ళిపోయి హాస్పిటల్లో కూడా జాయిన్ అయిపోయారు, ఆయన అందుబాటులో లేరని చెప్పి అంటున్నారు, ఫైల్స్ ఆపరేషన్ చేసుకున్నారని చెప్పి అంటున్నారు. ఆ జనరల్ మునీర్ అయితే ఎక్కడ కనపడలేదు. ప్రజలు కూడా తిరగబడుతున్నారు, ప్రజలు ఏ రకంగా పాకిస్తాన్ తిరగబడుతున్నారు, రకరకాల అంశాలు. సో మనం వారికి అటాక్ చేసేటప్పుడు రకరకాల వ్యూహాలు ఉంటాయి. ఫైనాన్షియల్ దౌత్యపరమైన యుద్ధం ఉంటుంది, ఆర్థిక పరమైన యుద్ధం ఉంటుంది, మానసికమైన యుద్ధం ఉంటుంది, అలాగే వాటర్ యుద్ధం ఉంటుంది, రకరకాల వాణిజ్యపరమైన యుద్ధం ఉంటుంది, అలాగే బుల్లెట్ ఫైరింగ్ యుద్ధం ఉంటుంది, రకరకాలు ఉంటాయి. ఇప్పుడు దౌత్యపరమైన యుద్ధం అన్ని దేశాలు, భారతదేశం అన్ని దేశాలతో మాట్లాడారు, అందరూ భారతదేశం మద్దతుగా ఆఖరికి ఆఫ్ఘనిస్తాన్ ఇది ఆఫ్ఘనిస్తాన్ డ్యూరాన్ లైన్ ఉంటుంది, పాకిస్తాన్ కి ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ డిస్ప్యూట్ ఉంది, వాళ్ళ దగ్గర పడదు. వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ తో కూడా మనం మాట్లాడాం, భారతదేశానికి జరిగింది ఘోరం, మేము భారతదేశంతో పాటు నిలబడతాం ఈ విషయంలో చెప్పన్నారు. అలాగే ఇరాన్ తో కూడా ఇబ్బందులు ఉన్నాయి, అక్కడ బలూచ్ ఆర్మీతో వాళ్ళకి ఇబ్బందులు, బలూచ్ లిబరేషన్ ఫోర్స్ ఉంది, వాళ్ళతో ఇబ్బంది, ఇరాన్ తో ఇబ్బంది, ఇరాన్ కూడా మనకు మద్దతుగానే ఉన్నారు. అలాగే ప్రపంచ దేశాలు అందరూ దౌత్యపరంగా పాకిస్తాన్ ఏకాక అయిపోయింది. అమెరికా అయితే చాలా స్పష్టంగా చెప్పి వీఆర్ విత్ ఇండియా అని చెప్పి నరేంద్ర మోడీ అని చెప్తున్నారు. అలాగే ఆర్థిక పరమైనది వారికి అవసరమైనటువంటి ఎఫ్ఏటీఏలు ఇద్దరు గ్రే లిస్ట్ లో ఉండేది, జో బైడెన్ ప్రభుత్వం వచ్చాక గ్రీన్ లో పెట్టారు, మళ్ళీ ఇప్పుడు గ్రే లిస్ట్ వెళ్ళే పరిస్థితి ఉంది. ఐఎంఎఫ్ నిధులు కూడా దాన్ని వాళ్ళకి ఇస్తే దానికి యుద్ధానికి వాడుకుంటారని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా దాన్ని సవరించి దానికి కొన్ని కండిషన్స్ పెట్టి ఏదో చేస్తున్నారు. సో అక్కడ కూడా అది ఆగింది. అలాగే వాటర్, సింధు జలాలు మన భూభాగం నుంచి వెళ్తాయి, 1960లో చేసుకున్న ఒప్పందం. సో దాని యొక్క జలాలను ఆపుతున్నాం వల్ల అక్కడ చాలా ఇబ్బంది. నేను ఇప్పటికే అక్కడ రెండు జిల్లాలు ఉన్నాయి, పంజాబ్, సింధు ప్రావిన్స్, రెండు ప్రావిన్స్ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది అక్కడ. సో అంతర్గతంగా డిస్టర్బెన్స్. అలాగే అక్కడ ఇమ్రాన్ ఖాన్ జైల్లో పెట్టారు, ఇమ్రాన్ ఖాన్ పార్టీ వాళ్ళందరూ బయటకు వస్తున్నారు, బయటకు వచ్చి ఈ సమయంలో ఇమ్రాన్ ఖాన్ బయటకు తీసుకురండి, ఆర్మీ అనవసరంగా పెట్టారు. సో అలాగే వాణిజ్య పరంగా బిక్కిరి చేయాలి. ఇప్పుడు ఒక శత్రువుని ముట్టడి చేసేటప్పుడు అన్ని రకాలుగా ఆయన్ని నిర్వీర్యం చేసి అప్పుడు అసలు బుల్లెట్టే ఫైర్ చేయకుండా కూడా గెలుస్తాయేమో, అది కూడా ఒక యుద్ధ వ్యూహం. ఈ రోజు అందరూ జనరల్ మునీరే చేశాడు ఈ పని అని పాకిస్తాన్ మీడియా కూడా వస్తుంది. ఆ జనరల్ మునీర్ని ఏం చేస్తారు, ఫైనల్ గా వాళ్ళే తీసుకొచ్చి భారతదేశానికి అప్పచెప్తారా, లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు అన్నది కూడా చేయాలి. సో తప్పనిసరిగా ఈసారి కొట్టే దెబ్బ సర్జికల్ స్ట్రైక్ 1 చూశారు,
ఏ రకంగా మనం వారి యొక్క ప్రాంతాల్లోకి వెళ్ళి వాళ్ళ యొక్క టెర్రరిస్ట్ పరగటం సర్జికల్ స్ట్రైక్ చూసాం బాలాకోట్. సర్జికల్ స్ట్రైక్ 3 అత్యంత తీవ్రంగా ఉండబోతుంది. ఈసారి కొట్టే దెబ్బ తప్పనిసరిగా వచ్చే 50 ఏళ్ల వరకు కూడా వాళ్ళ యొక్క భారతదేశం వైపు చూస్తే భయపడే విధంగా ఉంటది. ఇప్పుడు ఎప్పుడు అని అడగచ్చు కొంతమంది. ఎప్పుడు స్ట్రైక్ చేస్తాం, ఎలా స్ట్రైక్ చేస్తాం, ఏ సమయంలో స్ట్రైక్ చేస్తాం అని అది నిర్ణయం తీసుకునేది భారత త్రివిధ దళాలు నిర్ణయం తీసుకుంటారు. అయితే బుల్లెట్ మాత్రం తప్పనిసరి ఎప్పుడు స్ట్రైక్ చేస్తాం అనేది మనం నిర్ణయించుకుంటాం. ఎంత Okay. తీవ్రంగా చేస్తారో మనం నిర్ణయించుకుంటాం. కొట్టడం మాత్రం పక్క, లేట్ అవుతుంది, వ్యూహం ప్రకారం వెళ్తారు. కొట్టడం మాత్రం పక్క. పాకిస్తాన్ గుణపాఠం ఏదైతే ఈ యొక్క ఉగ్ర మోకల్ని మేపుతున్నారో, ఒసామా బిన్ లాడెన్ లాంటి మేపారో, ఇప్పుడు మాత్రం పక్కాగా వారికి గుణపాఠం చెప్పక తప్పదండి. 140 కోట్ల ప్రజల ఆకాంక్ష.